పార్ట్ 7. మీ ఆలోచనల వల్ల ఏర్పడే భౌతిక సంఘటనలకు, భౌతిక పరిస్థితులకు మీరు బాధ్యత వహించాలి. మీ ఆలోచనల వల్లే మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నారు. సృష్టికర్త మరి అతని సృష్టి విడదీయలేనివి. క్రియేటర్ కెన్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఫామ్ క్రియేషన్. ఇవి రెండు విడదీయరాని బంధం కలిగి ఉన్నాయి. ఒకదానికొకటి అల్లుకుపోయి ఉన్నాయి. అంతరంగం నుండి వెలువడే ఆలోచనలు భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం చెందించడం ఆత్మశక్తి యొక్క అభిలక్ష్యం. మీ రోజువారీ జీవితంలో మీ అనుభవానికి వచ్చే భౌతిక సంఘటనలు మీ ఆలోచనల నుండి ఉద్భవిస్తున్నాయి. మీ ఆలోచనలే మీరే మీ ఆలోచనలు అయి ఉన్నారు. మీ కుటుంబ పరిస్థితులు, మీ ఫ్రెండ్స్, రోజువారీ చర్యలు అన్నీ మీ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షిస్తున్నారు. మీ జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగడం లేదు. అన్ని అనుభవాలు మీ ఆలోచనల అనుసారంగానే మీ జీవితంలో ఎదురవుతున్నాయి. టీవీ ప్రోగ్రాం నచ్చకపోతే ఇంకో ప్రోగ్రాంను మార్చే విధంగా మీ జీవితంలోని కొన్ని పరిస్థితులు, అనుభవాలు మీకు నచ్చకపోతే వేరే పరిస్థితులను, అనుభవాలను మీ జీవితంలోనికి ప్రవేశపెట్టుకోవచ్చు. మీరెప్పుడు నిస్సహాయ స్థితిలో, నిర్వీర్య స్థితిలో లేరు. అన్ని సర్వసమర్థతలు మీ ఆత్మశక్తిలో ఇమర్చబడి ఉన్నాయి. సర్వశక్తియుక్తులు మీలోనే ఉన్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ మార్చినంత సులభంగా, తేలికగా మీ జీవితానుభవాలను, జీవిత పరిస్థితులను వెంటనే మార్చివేయవచ్చు. మీ మనోశక్తి, ఆలోచనల దిశ ఇటు మారితే అటు భౌతిక సంఘటనలలో మార్పులు జరుగుతాయి. నీటి ప్రవాహాన్ని ఇటు కావాలంటే అటు మలుపులు త్రిప్పినట్లు భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులను మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపులు త్రిప్పవచ్చు. ఈ విశ్వంలో ఏది దృఢంగా, పెలుసుగా లేదు. విశ్వమంతా చైతన్య శక్తి ప్రవాహమే. బంకమట్టిని ఎలా కావాలంటే అలా మలచవచ్చు. అలాగే విశ్వ చైతన్య శక్తిని ఎలా కావాలంటే అలా మలచవచ్చు. మీ అభిప్రాయాలు, ఆలోచనలతో ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించే స్వేచ్ఛ మీలో ప్రతి ఆత్మశకలానికి ఉంది. ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో మీరు విచక్షణ కలిగి ఉండాలి. చాలా వరకు ఆలోచనలు అహం స్థాయి, ఈగో లెవెల్లో గల తెలివి, ఇంటెలెక్ట్ నుండి పుడుతున్నాయి. అహం భౌతిక ప్రపంచం గురించిన పరిజ్ఞానంతో మాత్రమే నడుస్తుంది. పరిమిత జ్ఞానంతో తీసుకున్న ఆలోచనలు పరిమితమైన జీవితానుభవాలనే ఇస్తుంది. అహం ఎప్పుడు మిమ్మల్ని లిమిటేషన్స్లోనికి నెట్టివేస్తుంది. మీ ఇంటెలెక్ట్ నుండి మీరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. లిమిటేషన్స్ అనేవి ఇంటెలెక్ట్ నుండే ప్రారంభమవుతున్నాయి. ఇంటెలెక్ట్కు అంతర్వాణి లేదా సహజావబోధన జోడిస్తే చాలా అద్భుతమైన ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు మీ మైండ్ నుండి పుడతాయి. మొదట మీరు అంతర్వాణిని వినియోగించుకోవడం సాధన చేయండి. మీ ఆత్మశక్తిని వెలికితీసి మీ జీవితాలలో అద్భుతమైన భౌతిక సంఘటనలు ప్రవేశపెట్టడంలో మీ అంతర్వాణి మీకు ఎంతో సహకరిస్తుంది. అంతర్వాణి నుండి తీసుకునే నిర్ణయాలు, సలహాలు, ఆలోచనలు మిమ్మల్ని ముందుకు పరిణామం చెందిస్తాయి. అంతర్వాణి ద్వారా అన్నీ సవ్యంగా నడుస్తాయి. తప్పు ఒప్పుల ప్రసక్తి ఉండదు అక్కడ. అంతర ప్రపంచం నుండి ఎంత గైడెన్స్ కావాలంటే అంత లభిస్తుంది. మీ అంతర్ ప్రపంచమే మీకు గైడ్. సరైన మార్గదర్శకత్వం కోసం బయటి ప్రపంచంలో మీరెక్కడ ప్రయాసపడి వెదకనవసరం లేదు. మీ అంతరాత్మ మీకు అన్ని సూచనలను ఇస్తుంది. మీ అంతరాత్మ ఇచ్చే సూచనలను స్వీకరించడంలో ప్రస్తుతం మీరు విఫలమవుతున్నారు. ఏమి చెయ్యాలి, ఏ పనికి ఉపక్రమించాలి, ఆ పని ముందుకు సాగడానికి మార్గాలేమిటి, ఇలా రకరకాల ప్రశ్నలు మీ మదిని తొలిచేస్తుంటాయి. కొద్దిసేపు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉండండి. అప్పుడు మీరు అంతర్ముఖులవుతారు. అంతరాత్మ నుండి కొన్ని అభిప్రాయాలు, కొన్ని రూపాలు ఫ్లాష్లు లాగా మీకు స్ఫురిస్తాయి. వాటిల్లో మీకు కావలసిన సందేశం ఇమిడి ఉంటుంది. అంతర్వాణి నుండి సందేశాలు రాబట్టడంలో గల ప్రాక్టికల్ మెథడ్స్ గురించి తర్వాత పేజీలలో చెప్పడం జరుగుతుంది. బాహ్య ప్రపంచం నుండి వచ్చే గైడెన్స్ అంతా పరిమిత జ్ఞానానికి లోబడి ఉంటుంది. దానివల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. అంతరు ప్రపంచం మీద ఆధారపడడం నేర్చుకోండి. బాహ్య ప్రపంచం
అవుటర్ వరల్డ్ మరి కాన్షియస్ మైండ్లోని అహం మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు, మోసం చేయవచ్చు. కానీ మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని మోసం చేయదు. అది ఎల్లవేళలా మీకు ముందు దారి చూపిస్తుంది. మీ ఆలోచనలను ఎంత శక్తి ఉంటుందో, మీ ఆలోచనలకు ఎంత శక్తి ఉంటుందంటే అది అనూహ్యం. భావోద్వేగంతో, ఫీలింగ్తో ఒక ఆలోచనను మీ మైండ్ నుండి విడుదల చేస్తే అది చంద్రమండలానికి రాకెట్ను తీసుకువెళ్ళేంత శక్తి కలిగి ఉంటుంది. మీ శాస్త్రవేత్తలు కానీ మీ శాస్త్ర పరికరాలు కానీ ఆలోచన తరంగాలను పసిగట్టగలిగే స్థితిని కలిగి లేరు. బలమైన ఆలోచన తరంగాలు ఉక్కు కంటే ఎంతో సాంద్రతను కలిగి ఉంటాయి. నీటిని వివిధ ఆకారాలు మలిచినంత తేలికగా ఆలోచన తరంగాలను మలచవచ్చు. ఆలోచనలను ఏ యానకం అవసరం లేదు. ఏ పదార్థంలోనైనా చొచ్చుకుపోగలవు. పదార్థ స్వభావాన్ని రాసాయనిక చర్యలు చెందించి మార్చగలవు. ఆలోచనలకు కాలం దూరం అనే పరిమితులు లేవు. ఆలోచనలు టెలిపతి ద్వారా సంగ్రహించబడుతున్నాయి. ఈ సృష్టిలో అన్ని ఆత్మశకలాలు ఆలోచనలను పసిగట్టగలుగుతాయి. మీ టేబుల్ మీద పుస్తకం కూడా మీ ఆలోచనలను పసిగడుతుంది. అది పసిగట్టే విధానం వేరేగా ఉంటుంది. మీ ఆలోచనల విద్యుదయస్కాంత శక్తి ఆ పుస్తకాన్ని సృష్టిస్తుంది. ఆ సృష్టిలో నిర్జీవమైనది ఏదీ లేదు. అన్నింటిలోనూ చైతన్య పదార్థం జీవం పోసుకుంది. ఒక రాయిని తీసుకోండి. దానిలో నిరంతరం పరమాణువులోని ఎలక్ట్రానులు, ప్రోటాను ఇంకా చాలా సూక్ష్మ కణాలు నిరంతరము శక్తితో ప్రకంపిస్తున్నాయి. రాయి చైతన్య పదార్థం కలిగి ఉంది. వాటి చైతన్య శక్తి స్థాయిలో తేడా ఉంది. ఆ స్థాయి నుండి ముందుకు పరిణామం చెందుతూ ఉంది. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క చైతన్య శక్తి స్థాయి ఉంటుంది. ఆ శక్తి స్థాయికి అనుగుణంగా ఆ లోకంలో గల పదార్థ స్వభావం ఖనిజాలు ఉంటాయి. అక్కడ జీవం పోసుకునే జీవరాశులన్నీ ఆ శక్తి స్థాయికి అనుగుణంగా భౌతిక రూపాలను తీసుకుంటాయి. ఆ లోకం ప్లస్ దానిపై గల జీవరాశులు ఒకే చైతన్య శక్తి స్థాయిలో ఉండి పరిణామం ప్లస్ వ్యాకోచం ముందుకు కొనసాగుతుంది. కంప్యూటర్ సిస్టంలో డేటాను నిక్షిప్తపరిచినట్లుగా అన్ని లోకాల డేటా మీ అంతర ప్రపంచంలో పొందుపరచబడి ఉంది. దేవుడు లేదా అనంత శక్తి మీలో ఉండి చైతన్య పరిణామం చెందుతుంది. సృష్టిలో అన్నింటిలోనూ ఉన్నది ఆ అనంత చైతన్య శక్తే. ఆలోచన తరంగాలన్నీ మీ మైండ్ నుండి వెలువడుతున్నప్పటికీ అవన్నీ భూమి మీదే వాస్తవ రూపం పొందడం లేదు. వాటి శక్తి తీవ్రంగా బలంగా ఉంటే వెంటనే భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా భూమి మీదే వాస్తవ రూపం పొందుతున్నాయి. బలహీన ఆలోచన తరంగాలు వాటి శక్తి ఫ్రీక్వెన్సీకి తగ్గ తలం లేదా లోకంలోనికి ప్రయాణించి అక్కడ వాస్తవ రూపం పొందుతున్నాయి. మీ ఆలోచన తరంగాలు ఇంకొక లోకంలో వస్తు రూపం పొందవచ్చు. ఈ ఆలోచన తరంగాలు ఆ లోకానికి సంబంధించిన శక్తి స్థాయి అనుసరించి వస్తు రూపం పొందుతుంది. భూమి మీద పదార్థ స్వభావం ఇంకా లోకం మీద పదార్థ స్వభావం వేరువేరుగా ఉంటాయి. మీ భూమి మీద జీవరాశులలోని జీవరసాయనిక పదార్థం ఒక శక్తి స్థాయిలో ఉంటే ఇంకొక లోకంలో జీవరాశుల దేహాలు ఇంకొక శక్తి స్థాయి గల జీవరసాయనిక పదార్థం కలిగి ఉంటాయి. ఇక్కడ ఇనుముతో యంత్ర పరికరాలు తయారు చేస్తారు. ఇంకో లోకంలో ఇనుము స్థానంలో ఇతర లోహం వాడుకలో ఉంటుంది. ఒక లోకంలోని లోహాలు ఇతర లోకాలలోని లోహాలకు సారూప్యం ఉండదు. సాధన పెంచడం ద్వారా మీ దేహంలోని అంతర్భాగాలను, మీ అంతర ప్రపంచాన్ని, మీ మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలను మీరు చూడగలరు. మీరు అంతర్సాధనను ఇతోధికంగా పెంచవలసి ఉంది. చెట్టులోని ఫలాలు, పుష్పాలను చూస్తున్నంత స్పష్టంగా ఆలోచన తరంగాలను మీరు చూడవచ్చు. మీ ఆలోచన తరంగాలను ఒక స్థిరమైన వస్తువును చూసినట్లుగా మీ అంతరేంద్రియాలతో చూడవచ్చు. మీ ఫీలింగ్స్కు కదలిక ఉంటుంది. ఒక నీటి ప్రవాహం, వాయు ప్రవాహం, విద్యుత్ ప్రవాహంలాగా ఫీలింగ్స్ యొక్క మొబిలిటీ
ని మీరు అంతరేంద్రియాల ద్వారా గమనించవచ్చు. ఫీలింగ్స్ను వాటి రంగులతో సహా చూడవచ్చు. ఫీలింగ్స్ మారే కొద్దీ వాటి రంగులు కూడా మారుతాయి. ఇక్కడ ఒక అభ్యాసం సాధన చేయండి. ఒకటి, ఈ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ మీరు ఏది సాధించదలుచుకున్నారో స్పష్టంగా మీ కాన్షియస్ మైండ్ లెవెల్లో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. 2, మీ మైండ్లో ఆ లక్ష్యం గురించిన బ్లూ ప్రింట్ను ఏర్పరచుకోండి. 3, మీ ఊహాశక్తితో మీ అంతర్ ప్రపంచంలో కలలు కనండి. ఆ లక్ష్యం నెరవేరినట్లు, మీ జీవితంలో అనుభవం పొందినట్లు దాని ద్వారా మీకు కలిగే ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నింటినీ అనేక విధాలుగా ఊహించుకోండి. 4, 15 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా రోజులో ఒకసారి ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఆ లక్ష్యం నెరవేర్చి మీ జీవిత అనుభవాల్లో ఉన్నట్లు ఊహించండి. మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఊహించుకోండి. 5, మీ ఊహాశక్తి, ఆలోచనల శక్తి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరితంగా ఆ లక్ష్యం భౌతిక వాస్తవాన్ని పొందుతుంది. 6, ఎలా నెరవేరుతుంది, దాని మార్గాలేమిటి, దాని డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేవి మీరు పట్టించుకోకండి. మీకు తెలిసిన పరిజ్ఞానంతో, విశ్లేషణ, తర్కంతో అది నెరవేరుతుందా లేదా అని అభిప్రాయం ఏర్పరచుకోకండి. 7, మీరు అంతర ప్రపంచాన్ని, దాని అనంతమైన శక్తిని నమ్మండి. మీ ఇంటలెక్టు ఎంతో విశ్లేషించిన అంతర్ ప్రపంచం యొక్క నియమాలు మీకు తెలియవు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక రూపాంతరం చెంది తీరుతుంది. 8, అది నెరవేరుతుందా లేదా అని ఆతృతతో ఎదురు చూడడం మానేసి నిశ్చింతగా ఉండండి. రావాల్సిందంతా అంతర్ ప్రపంచం నుండి వచ్చే తీరుతుంది. ప్రస్తుతానికి ఇది ప్రాక్టీసు చేయండి. ముందు పేజీలలో ఇంకా తెలియజేయబడుతుంది. ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. అంతర్ ప్రపంచం నుండి వెలువడిన ఆలోచన తరంగాలు రూపాంతరం చెంది పదార్థంగా మారుతున్నాయి. ఆలోచన తరంగాల శక్తి స్థాయి బట్టి పదార్థ స్వభావం కూడా మారుతూ ఉంటుంది. భూభౌతిక పదార్థం ఒక రకంగాను, మరో లోకంలో మరో రకంగాను పదార్థం యొక్క స్వభావం మారుతూ ఉంటుంది. భూమి మీద ఉన్న ఖనిజ ధాతువులు మాదిరిగా మరో లోకంలో ఉండవు. భూమి పదార్థ స్వభావం, వాటి తీరుతెన్నులు, వాటి ధర్మాలు, అవి కలిగి ఉన్న శక్తి, ఆ లోకాలలో ఉన్న శక్తి స్థాయి ఆధారంగా ఉంటాయి. ఆలోచనలు పదార్థాన్ని సృష్టించగలవు, పదార్థాన్ని ప్రభావితం చేసి దాని భౌతిక రసాయనిక ధర్మాలను మార్చగలవు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు అనుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతనికి ఆ వ్యాధి నయం కాదని తేల్చి చెప్పారు డాక్టర్లు. ఆ వ్యాధి నయమవుతుందని అతడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు. వ్యాధి నయమైనట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు బలంగా సంకల్పించుకుని ఊహాశక్తితో కలలుగంటాడు. తత్ఫలితంగా అతని మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు అతని దేహంలో విద్యుదయస్కాంత శక్తి చర్య జరిపి జీవరసాయనిక చర్యలను కలుగజేస్తాయి. క్రొత్త ఎంజైమ్లు దేహంలో తయారయ్యి ఆ వ్యాధి నయం అవ్వడం జరుగుతుంది. దేహంలో గల ఏ వ్యాధినైనా నయం చేయగల అపారమైన శక్తి మీ అంతర్ ప్రపంచంలో ఉంది, మీ మైండ్లో ఉంది. వ్యాధిని నయం చేసుకోవడంలో దేహం విడుదల చేసే జీవరసాయనాలు, వాటి ప్రక్రియలు శాస్త్రవేత్తలకు ఏమాత్రం అర్థం కావు. ఎటువంటి వ్యాధినైనా దేహం తనంతట తాను నయం చేసుకుంటుంది. భూమి మీద దేహానికి సంక్రమించే ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకునే శక్తి స్వతహాగా మీ దేహానికి ఉంది. క్షణకాలంలో ఎన్నో రసాయనాలను, ఎంజైములను, హార్మోనులను దేహం విడుదల చేసుకుంటుంది. వాటి ద్వారా మీ దేహం వ్యాధిని నయం చేసుకుంటుంది. దేహం విడుదల చేసుకునే రసాయనాలు, ఎంజైములు, హార్మోనుల గురించి మీ వైద్య శాస్త్రజ్ఞులకు చాలా పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉంది. దేహాన్ని ఒట్టి మాంసపిండంగా కాకుండా దేహం, ఆత్మ, చైతన్య శక్తిగా గుర్తించి చికిత్సా విధానాన్ని మీ వైద్యులు తప్పనిసరిగా అవలంబించవలసి ఉంది. అప్పుడే మెరుగైన వైద్య శాస్త్రము మనుషులకు అందుబాటులోనికి వస్తుంది. ప్రస్తుతమన్న పాశ్చాత్య వైద్య విధానం మానవ చైతన్య వికాసాన్ని హీనపరిచేదిగా ఉంది. ఇంటెలిజెన్స్ అనేది కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, తర్కం, విశ్లేషణ, రీజనింగ్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతాయి. అహం ఇంటెలిజెన్స్ను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ తర్కం, విశ్లేషణ చేసే వ్యక్తిని
తెలివైన వాడిగా మీరు గుర్తిస్తారు. ఎక్కువ జ్ఞాపక శక్తి, ఎక్కువ వాక్చాతుర్యం గల వ్యక్తిని తెలివైన వాడిగా మీరు గుర్తిస్తారు. మీరు ఏర్పరచుకున్న ఈ ప్రామాణికాలు మెజర్మెంట్స్ సరైనవి కావు. ఇంటెలిజెన్స్ పరిధిని క్రొవ్వొత్తి వెలుగులో పోల్చితే అంతర్ప్రపంచంలో మైండ్ను సూర్యుడి వెలుగుతో పోల్చవచ్చును. ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది, అంతర్ప్రపంచంలోని మైండ్ అపరిమితమైనది. సంతోషం, దుఃఖం, కష్టం, సుఖం, బాధ, పగ, ప్రతీకారాలు, అసూయ, ద్వేషం, ఇంకా అనేక భావనలు, ఎమోషన్స్, స్పందనలు, ఫీలింగ్స్ అన్నీ కాన్షియస్ మైండ్ నుండి ఉద్భవిస్తున్నాయి. అంతర్ప్రపంచంలో అవేవి ఉండవు. అంతర్ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే, అదే బ్రహ్మానందం, బ్లిస్ స్టేట్. అంతర్ప్రపంచంలో రాగద్వేషాలు ఉండవు. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ అంతా మీ పరిమిత జ్ఞానం వల్ల కలుగుతున్నాయి. పర్వతారోహణం ఒకరికి దుఃఖభరితంగా ఉంటుంది, మరొకరికి సవాలుగా ఉంటుంది. అంతర్ప్రపంచంలో గల మైండ్లో జడ్జిమెంట్ ఉండదు. ఒక వ్యక్తి దుఃఖిస్తున్నాడంటే అతని పరిమిత జ్ఞానం వల్ల ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. పాజిటివ్, నెగిటివ్ ఆలోచన ధోరణి అనేది మీరు ఏర్పరచుకునే అభిప్రాయాలు. మైండ్లో పాజిటివ్, నెగిటివ్ అనేవి ఉండవు. విజయం, ఓటమి అనేవి బాహ్య ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న ప్రామాణికాలు. అంతర్ప్రపంచంలో అనుభవాలకు సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉంటుంది. ప్రకృతిలో అన్ని జీవరాశులు సమానమే. ప్రకృతి పరంగా ప్రతి మనిషి ఒకే విధమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. ఎక్కువ తక్కువ అనే అంతరాలు ఉండవు. తెలివైన వాళ్ళ, బుద్ధిమాంద్యం గలవాళ్ళు, పిచ్చివాళ్ళు అని మానవ జాతిని మీకున్న పరిమిత జ్ఞానంతో విభజించుకున్నారు. ఆ విభజన అనేది ప్రకృతి పరంగా లేదు. అందరిలోనూ ఉన్న అంతర్ప్రపంచం ఒక్కటే, అందరిలో ఉన్న మైండ్ ఒక్కటే. చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందడుగు, ఇంకొకరు వెనుకడుగులు ఉంటారు. అంతేకాని పిచ్చివాడు తక్కువ కాదు, తెలివైనవాడు ఎక్కువ కాదు. తెలివైనవాడి ఇంటెలిజెన్స్ అంతా కూడా క్రొవ్వొత్తి వెలుగంత మాత్రమే. అతని అంతర్ప్రపంచంలోని మైండ్ సూర్యుడి వెలుగు అంత ఉంది. పిచ్చివాడి అంతర్ప్రపంచంలో కూడా సూర్యుడి వెలుగు అంత ఉంది. భూమి ప్లస్ జీవరాశుల చైతన్య పరిణామంలో ప్రతి మనిషి, ప్రతి జీవరాశి కీలక పాత్ర వహిస్తుంది. ప్రతి ఒక్కరూ చైతన్య పరిణామంలో భాగంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని భూమి మీద ప్రవేశించడం జరిగింది. సముద్ర ప్రయాణం చేయడానికి ఒక నావను ఎలా ఎంచుకున్నారో, భూమి మీద చైతన్య పరిణామం చెందడానికి దేహం అనే నావను భూమి మీద తీసుకురావడం జరిగింది. మానవ దేహం అద్భుతమైన జెనెటిక్ నిర్మాణం కలిగి ఉంది. దేహంలోని ప్రతి కణమును అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. మానవ దేహమే ఒక అద్భుతం. పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం గలవాళ్ళు ప్రకృతి పరంగా అద్భుతమైన వాళ్ళుగా పరిగణించబడతారు. వాళ్ళ వల్ల ప్రకృతికి లోపం ఏర్పడడం, చైతన్య పరిణామం కుంటుపడటం అనేవి జరగదు. కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో చైతన్య పరిణామం చెందడం కోసం వాళ్ళు పిచ్చివాళ్ళుగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద లైఫ్ క్వాలిటీని తెలివైన వాళ్ళు మాత్రమే పెంచడం లేదు, పిచ్చివాళ్ళు కూడా అందులో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం మీ రీజనింగ్ మైండ్కు అందకపోవచ్చు. భూమికి ఉత్తర, దక్షిణ ధృవాలు రెండూ ఉన్నట్లే మానవ చైతన్య వికాసానికి కూడా తెలివైన వాళ్ళు, పిచ్చివాళ్ళు అవసరం ఉంది. సూర్యుని వెలుగు లాంటి మనోశక్తిలో ఆ అంతరాలు లేవు. కొవ్వొత్తి వెలుగు లాంటి ఇంటెలిజెన్స్ వల్ల కలిగిన రీజనింగ్ మైండ్తో మీరు అటువంటి జడ్జిమెంట్స్ ఏర్పరచుకున్నారు. రీజనింగ్ మైండ్ తర్కం, విశ్లేషణలు లాంటివి ఉండవు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాళ్ళే చాలా చక్కగా చైతన్య వికాసం చెందుతున్నారు. తెలివైన వాళ్ళుగా భావించుకునే మీరు మీ రీజనింగ్ మైండ్ ద్వారా ఎన్నో పరిమితుల్లో బిగుసుకుపోయి చైతన్య వికాసానికి సరైన రీతిలో స్పందించడం లేదు. మీ విశ్లేషణ తర్కం వల్ల జీవితపు విలువలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. భూమి మీద ప్రతి జీవితము చాలా పవిత్రమైనదే, ప్రతి జీవి పరమ పవిత్రమైనదే, అన్ని జీవరాశులు పరమ పవిత్రమైనవని మీరు గుర్తించాలి. సైన్స్, టెక్నాలజీని అభివృద్ధి చేసిన వాళ్ళను తెలివైన వాళ్ళుగాను, మిగతా వాళ్ళను తక్కువగాను అంచనా వేసి చూడటం మీ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. ఆత్మశక్తి పరిణామం ప్లస్ చైతన్య శక్తి పరిణామంలో
అటువంటి ప్రామాణికాలు ఉండవు. ప్రామాణికాలు కలిగి ఉండడం అంటే మనిషికి గల అపారమైన అంతర్శక్తిని అగౌరవపరచడమే. మానవ సమాజంలో మనుషులను రకరకాల వర్గాలుగా విభజించుకొని మిమ్మల్ని మీరు హీనపరుచుకుంటున్నారు. యూదులను తక్కువ వాళ్ళుగా చూడడం జరుగుతుంది. మరి కొన్ని ప్రాంతాలలోని మానవ జాతిని తక్కువ వాళ్ళుగా చూడడం జరుగుతుంది. భూమండలంలోని మానవజాతి అందరిలోనూ ఒకే చైతన్య శక్తి ఆవరించి ఉన్నప్పుడు, మనుషులందరూ చైతన్య శక్తి ద్వారా అనుసంధానం కాబడి ఉన్నప్పుడు, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని జడ్జిమెంట్స్ ఏర్పరచుకోవడం అర్ధరహితం. ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని అద్భుత చైతన్య శక్తిగా, ఒక అద్భుతమైన ఆత్మగా గుర్తించండి. ఒక జాతిని హీనపరచడం ద్వారా మీరు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందలేరు. భూమి మీద మానవులంతా ఒక జెనెటిక్ నిర్మాణం, ఒకే చైతన్య శక్తి కలిగి ఉన్నారు. కొందరు మనుషులు జెనెటిక్ నిర్మాణం ఉన్నతంగాను, మరికొందరు జెనెటిక్ నిర్మాణం హీనంగాను ఉండడం భూమి మీద లేదు. మానవ జాతి అంతా ఒకే సమిష్టి లక్ష్యంతో చైతన్య పరిణామం చెందుతున్నారు. ఒక జాతిని హింసించడం ద్వారా మీ లైఫ్ క్వాలిటీని ఉన్నతపరుచుకోవడం అసంభవం. జీవజాతుల మధ్య పరస్పర సహకారంతో చైతన్య పరిణామ వ్యాకోచం జరుగుతూ ఉంది. జీవజాతుల మధ్య వైద్యం, పోటీ వాతావరణం అనేవి లేవు. అలా ఉంటే భూమి మీద కానీ మరో లోకంలో కానీ జీవజాతుల సృష్టి జరిగేది కాదు. పిల్లి, ఎలుక, పాము, కప్ప, పులి, జింక ఇంకా కొన్ని జీవజాతుల మధ్య వైరము ఉందని మీరు భావించడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి అది వైరం కాదు. చైతన్య పరిణామంలో అదొక ప్రక్రియ మాత్రమే. హింసా ప్రవృత్తి ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకంగా ఉంది. మానవ జాతిలో ప్రతి ఒక్కరిని రంగును బట్టి, ప్రాంతం బట్టి, మతం బట్టి కాక ఒక ఆత్మశక్తిగా గుర్తించడం నేర్చుకోండి. జంతువులను మీ వైద్య శాస్త్ర ప్రయోగాలకు ఉపయోగించడం ద్వారా మానవజాతి చైతన్య పరిణామాన్ని హీనపరుచుకుంటున్నారు. హింస ద్వారా జీవితపు విలువలను హీనపరుచుకుంటున్నారు. ఆత్మ చైతన్య పరిణామానికి హింస గొడ్డలి పెట్టు. మనుషులలో గొప్ప జాతులు, తక్కువ జాతులు లేవు. వివిధ భౌతిక పరిస్థితులలో గల మానవ జాతిని మీరు ఇంటెలిజెన్స్ ద్వారా వర్గీకరణ చేసుకొని కొన్ని అహేతుక అభిప్రాయాలు కలిగి ఉన్నారు. మానవజాతి ప్లస్ జీవజాతుల అంతర్ప్రపంచంలో ఒకే విధమైన చైతన్య శక్తి ఉండి భూభౌతిక వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది. అన్నింటిలోనూ ఒకే రకమైన జీవరసాయనిక పదార్థం నిండి ఉంది. భౌతిక ప్రపంచం పరంగా వేరే వేరే పరిస్థితులలో మానవులు జన్మ తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచపరంగా అందరికీ ఒక్కటే లక్ష్యం ఉంటుంది. మానవ జీవితాలలో బాధాకరం అనేది ఉండదు. చైతన్య పరిణామంలో కొన్ని ప్రత్యేక సవాళ్లతో కూడిన లక్ష్యం కోసం బాధాకరమైన జీవితాన్ని ఎన్నుకొని మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఒక నాటకంలో వివిధ పాత్రలు తీసుకుని నటిస్తున్న వ్యక్తులకు అది నాటకంగానే తోస్తుంది. దొంగ పాత్రలో ఉన్న వ్యక్తి పోలీసు పాత్రలో ఉన్న వ్యక్తి దగ్గర దెబ్బలు తింటున్నట్లు నటిస్తాడు. భౌతిక ప్రపంచంలో ఈ బాధాకరం అనేది ఆత్మపరంగా చూసినప్పుడు ఒక డ్రామా లాగా ఉంటుంది. ఆత్మకు అది సవాలుగా ఉంటుంది. ఆ సవాలును అధిగమించడంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటుంది. జీవితంలో తారసపడే ప్రతి అనుభవము మనోశక్తిని వ్యాకోచింపజేస్తుంది. కార్ రేస్ డ్రైవర్లు, పర్వతారోహకులు, ఆటగాళ్ళు ఎంచుకునే వాళ్లకు సవాళ్లుగాను ఇతరులకు బాధాకరంగాను ఉంటాయి. భూమిపైన ఎదురయ్యే ప్రతి జీవితానుభవము ఆత్మపరంగా చూసినప్పుడు ఒక సవాలుగా ఉంటుంది. కాన్షియస్ మైండ్ పరంగా తరచి చూస్తే ఒక అనుభవం ఆహ్లాదకరంగా, ఇంకొక అనుభవం బాధాకరంగా తోచవచ్చు. అంగవైకల్యంతో జన్మించే ఒక వ్యక్తి కూడా చైతన్య శక్తిని ఒక దిశలో కేంద్రీకరింపజేసి కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకునేందుకు అలాంటి జన్మను ఎంచుకోవడం జరుగుతుంది. అతడు ఆ జన్మను ఎంచుకునే ముందర జన్మనిచ్చే తల్లిదండ్రులు, అతని జీవితంలో తారసపడే వ్యక్తుల అనుమతి కూడా ఉంటుంది. ఆత్మానుభవాలు చైతన్య పరిణామం చెందడం కోసం అంగవైకల్యం, బాధాకరమైన జీవితాలను ఎన్నుకుని భూమి మీద పాఠాలు నేర్చుకోవాలని తప్పనిసరి రూల్ ఏమీ లేదు. మీ మనోశక్తితో ఎలా సంకల్పిస్తే అలా భూమిపై జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని నియంత్రించడం కానీ శాసించడం కానీ చేయదు. అంతా మీ ఇష్టానుసారంగానే జరుగుతూ ఉంటుంది.
జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము, ప్రతి జన్మ మీ మనోశక్తిని వ్యాకోచింపజేస్తూ ఉంటుంది. చైతన్య పరిణామంలో ముందడుగు వేస్తూనే ఉంటారు. మానవ డ్రామాలో ఎదురయ్యే ప్రతి అనుభవము మనో చైతన్య వికాసాన్ని పెంచుతుంది. అంతేగాని ఈ విశ్వంలో ఏ దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. మనిషిగా మీరు జీవితానుభవాలను ఎదుర్కోవడం లేదు. మనిషి కూడా సూచనల ప్రకారం పనులను చేయగలుగుతుంది. కానీ దానికి చైతన్య శక్తి పరంగా మార్పులుండవు. మనిషి ఎదుర్కొనే పనులలో చైతన్య శక్తి పరంగా మార్పులు ఏర్పడి పరిణామానికి దోహదపడతాయి. మనిషికి తారసపడే ప్రతి అనుభవము చైతన్య శక్తి పరంగా ఒక పాఠం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఏ అనుభవాలు కావాలో, ఎటువంటి సవాళ్ళను ఎంచుకోవాలో నిర్ణయించుకునే శక్తి మీ మైండ్కు ఉంది. ఈ విశ్వంలో ప్రతి వస్తువు చైతన్యవంతమైనదే. ప్రతిదానికి అంతర్శక్తి, అంతర్ప్రపంచం ఉన్నాయి. విత్తనము తీసుకోండి, అది మహావృక్షం కాబోతున్నట్లు కలలు కంటుంది. మీ దేహంలోని జీవకణము దాని లక్ష్యాలు గురించి కలలు కంటుంది. తల్లి గర్భంలోని పిండం కూడా తన పరిణామాన్ని గురించి కలలు కంటుంది. భూమి తన చైతన్య పరిణామం గురించి కలలు కంటుంది. ఈ విశ్వంలో ఏది నిర్జీవంగా లేదు. మీ భౌతిక శాస్త్రజ్ఞులు పరమాణువులో కదలికలలో ఉన్న ఎలక్ట్రాను, ఇతర సూక్ష్మ కణాల గురించి తెలుసుకుని పరమాణువులోని చైతన్య శక్తి కదలికల గురించి ఏమాత్రం వాళ్లకు అవగాహన లేదు. దాన్ని శోధించడానికి వాళ్ళు అంతర మనోశక్తిని వినియోగించాల్సి ఉంది. జీవితం పట్ల గౌరవం, లక్ష్యం, పరమార్థం ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆత్మ చైతన్య పరిణామాన్ని అతి వేగంగా అభివృద్ధి పరుచుకుంటాడు. మానవులందరూ అటువంటి ఆశాకర ధోరణి కలిగి ఉంటే ఆ నాగరికత కాలంలోనే మానవజాతి ప్లస్ జీవజాతులు భూమి చాలా అద్భుతంగా, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, మనోశక్తిపరంగా చైతన్య పరిణామం చెందుతాయి. జీవితం అర్థవంతంగా తోచినప్పుడు ఏ జీవరాశిని కానీ, ఏ మనిషిని కానీ భూమి మీద మరి జీవించి ఉండలేరు. వెంటనే భూమి మీద నుండి నిష్క్రమించడం జరుగుతుంది. అంగవైకల్యం గల వాళ్ళు, తెలివైన వాళ్ళు, బుద్ధిమాంద్యం గల వాళ్ళు, పిచ్చివాళ్ళు అందరూ కూడా చైతన్య పరిణామంలో సమతుల్యంను కలుగు చేస్తున్నారు. అందరిలోని మనోశక్తి చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంది. మానవజాతి ప్లస్ జీవజాతులు కొన్ని విలువలు ఆధారంగా ఒకరికొకరు సహకరించుకుంటూ టెలిపతి ద్వారా జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటూ వస్తున్నాయి. జీవిత పరమార్థాన్ని గుర్తించడంలో మీ సైన్సు పరిజ్ఞానం ఎంతో లోపభూయిష్టంగా, అసమగ్రంగా ఉంది. జీవజాతుల చైతన్య వికాసం అంతా కూడా ఆధ్యాత్మికతను, మానవశక్తిని విస్తరింపజేయడం కోసమే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ తరుణంలో మానవజాతి తన ఆధ్యాత్మిక శక్తిని, మనోశక్తిని విస్తరింపజేసుకుంటే మిగతా అన్ని జీవజాతులు ఆధ్యాత్మిక శక్తి ప్లస్ మనోశక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహించినట్లవుతుంది. తాను పురోగతి పొందుతున్నాననే ఫీలింగ్స్ ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి అవసరం. లేకపోతే జీవితం అర్థాన్ని కోల్పోతుందన్న భావన ఏర్పడుతుంది. జీవిత పరమార్థాన్ని విస్తరింపజేసుకోవడంలో ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు. ఇంటెలిజెన్స్, సహజావబోధన ప్లస్ భావనలు ప్లస్ ఊహాశక్తి కలిసినప్పుడే జీవితానికి పరమార్థము చేకూరుతుంది. మనస్తత్వ శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఎవరూ కూడా మైండ్ పవర్ను అభివృద్ధి చేయడంలో సహాయం చేయలేదు. మైండ్ పవర్ గురించి, అంతర ప్రపంచం గురించి వాళ్లకు తెలిసిన సమాచారం చాలా స్వల్పం. అంతర్శక్తి వినియోగం పెరిగే కొలది మనోశక్తి కూడా వ్యాకోచం చెందుతుంది. మీ చైతన్య శక్తి స్థాయి పెరిగే కొలది మీ మనోశక్తి విస్తరించుకుంటూ పోతుంది. మీ చైతన్య శక్తి పెరగాలి, అప్పుడే మీ తెలివి మరింత పదును పెట్టబడుతుంది. ఇక్కడ మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అంటే కాన్షియస్ మైండ్ పరిధిలోని తెలివిని వ్యాకోచం చెందించడమని మీ పరిభాషలో చెప్పడం జరిగింది. వాస్తవానికి మైండ్ పవర్ అనేది అంతర్ ప్రపంచంలోని అనంతమైన శక్తి. దాన్ని అభివృద్ధి చేయడం అనే ప్రశ్న ఇక్కడ లేదు. మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అంటే మీ మనోశక్తిని వినియోగంలోనికి తీసుకురావడం అనే విషయాన్ని మీ పరిభాషలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అనంతమైన మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అనే విషయం అర్ధరహితం. ఆత్మానుభవాలు, చైతన్య వికాసం విస్తరింపజేసే కొలది మనోశక్తి వినియోగం కూడా పెరుగుతూ వస్తుందనే విషయం మీ
మనస్తత్వ శాస్త్రజ్ఞులు తెలుసుకోవాలి. మైండ్ అనేది ఒక శక్తి యొక్క రూపాంతరమని వాళ్ళకు తెలియాల్సి ఉంది. అందరిలో ఉన్న మైండ్ పవర్ అపారమైనది. పిచ్చివాడు, బుద్ధిమాంద్యం గలవాడు, తెలివైనవాడు, అందరిలోనూ అనంతమైన మనోశక్తి ఉంది. జీవజాతులన్నింటిలో, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడా అనంతమైన మనోశక్తి ఇమిడి ఉంది. వాటి చైతన్య శక్తి స్థాయిల అనుసారంగా మనోశక్తి వినియోగం జరుగుతుంటుంది. తద్వారా మానసిక వికాసం పెరుగుతూ ఉంటుంది. మనోశక్తి వినియోగంలో ఒకరి నుండి మరొకరికి అంతరాలు ఉండవచ్చు. కాన్షియస్ మైండ్ స్థాయిలో కనిపించే ఈ అంతరాల ఆధారంగా ఒక అతన్ని తెలివైనవాడుగాను, మరొక అతన్ని బుద్ధిమాంద్యం గలవాడుగాను మీ జడ్జిమెంట్ కనుగుణంగా గుర్తించడం జరుగుతూ ఉంది. విశ్వంలో అన్ని ఆత్మశకలాలను ఆత్మశక్తి నడిపిస్తుంది. బాహ్య ప్రపంచంలో పిచ్చివాడు ఏమి చేయలేకపోవచ్చు, కానీ చైతన్య పరిణామ క్రమంలో తన వంతు పాత్రను నిర్వర్తించుకుంటున్నాడు. భూమి మీద ప్రకృతిని సమతౌల్యం చేయడానికి అందరూ అవసరమే. భూమి మీద మానవజాతి సంపూర్తిగా అనంతమైన మనోశక్తిని వినియోగించుకోవడం లేదు. బుద్ధుడు, జీసస్ లాంటి అతి కొద్ది మంది ఆత్మశక్తిని చక్కగా ఉపయోగించుకోవడం చేశారు. జ్ఞాపక శక్తి అనేది కూడా కాన్షియస్ మైండ్లో ఒక క్రియ. మానవ జాతిలో వాళ్ళ చైతన్య శక్తి స్థాయిలు కనుగుణంగా ఒక్కొక్కరికి ఒక విధంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. చైతన్య శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరగగలవు. జ్ఞాపక శక్తి పెరగాలని సంకల్పించడం ద్వారా మనో చైతన్య శక్తి అటువైపు కేంద్రీకరింపబడి జ్ఞాపక శక్తి పెరగడం సంభవిస్తుంది. అంతేగాని జ్ఞాపక శక్తి ఒకరికి లేకపోవడం, ఇంకొకరు కలిగి ఉండడం అనేది జరగదు. ఈ విశ్వంలో జ్ఞానాన్నంతా మైండ్ తనలో ఇముడ్చుకున్నప్పుడు జ్ఞాపక శక్తి లేకపోవడం అనేది సమస్య కానే కాదు. విశ్వంలోని జ్ఞానాన్నంతా మీ మైండ్ ఇముడ్చుకుని ఉంది. ప్రయాణం ద్వారా ఆ జ్ఞాన భాండాగారాన్ని బాహ్య ప్రపంచం వినియోగంలోనికి తీసుకురావచ్చు. మెదడు అనే సాధనం ద్వారా మైండ్ ఉన్నంతకాలము మెదడును ఒక సాధనంగా మైండ్ చేత వినియోగింపబడుతుంది. త్రిదిశ తలంలో భౌతిక పదార్థాన్ని, భౌతిక వాతావరణాన్ని, భౌతిక పరిస్థితులను సృష్టి చేయడానికి మెదడును ఒక సాధనంగా మైండ్ ఉపయోగించుకుంటుంది. ఈ దేహం ఏర్పడక ముందు మైండ్ యొక్క వ్యాకోచం కొనసాగుతూ వస్తుంది. ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత కూడా మైండ్ యొక్క వ్యాకోచం విస్తరిస్తూనే ఉంటుంది. శక్తిని ఏ విధంగా కావాలంటే అలా వినియోగించుకునే స్వేచ్ఛను మీరు కలిగి ఉన్నారు. జ్ఞాపక శక్తి పెరగాలనే సంకల్పం కలిగినప్పుడు మీ అంతర్శక్తి అటువైపు ప్రవహించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మీ వాస్తవాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో సృష్టించుకోవచ్చు. ఎక్కువగా తర్కించి విశ్లేషణ చేయగల వ్యక్తిని జీనియస్ అని భావిస్తుంటారు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయడం, ప్రతిదానికి కారణాలు వెతకడం, తర్కం చేయడం అనేవి పూర్తిగా జ్ఞానం లేనప్పుడు జరుగుతూ ఉంటుంది. ప్రపంచంపై విశ్వాసం లేనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు రీజనింగ్, విశ్లేషణ, తర్కం ఉండవు. భౌతిక వాస్తవాన్ని అర్థం చేసుకుని స్థాయికి భూమి మీద మానవజాతి యొక్క మనోశక్తి ఇంకా ఎదగలేదు. బుద్ధుడు, జీసస్ లాంటి కొద్దిమంది మాత్రమే ఆ స్థాయికి ఎదిగారు. ప్రపంచాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, అంతర్వారిని వినగలగడం, ప్రయాణం ద్వారా అంతర్శక్తిని బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వాస్తవంగా మరల్చగలగడం తెలిసిన వ్యక్తిని జీనియస్, మైండ్, మేధావి అని పిలవవచ్చు. మీ శాస్త్రవేత్తలు విశ్లేషణ, ఎనాలిసిస్ ద్వారా సైన్స్ను అభివృద్ధి చేసే విధానం చాలా అసమగ్రమైన పద్ధతి. అంతర్వాణి ద్వారా సైన్స్ను అభివృద్ధి చేసే శాస్త్రవేత్తను జీనియస్ పరిగణించవచ్చు. ప్రతి విషయానికి ప్రపంచం ద్వారా గైడెన్స్ తీసుకోవడం మీరు అలవర్చుకుంటే ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎంతో పురోగతి సాధిస్తారు. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ తర్కం మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ప్రపంచం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రపంచాన్ని, అంతర్వాణిని విశ్వసించడం నేర్చుకోండి. అనంతమైన ప్రపంచం నుండే మీ దేహాన్ని తీసుకున్నారు. మీ జీవితంలో భౌతిక పరిస్థితులను సృష్టించుకున్నారు.
మీ అంతర్ప్రపంచం నుండే మీ వ్యక్తిత్వ వికాసం, చైతన్య వికాసం జరుగుతూ ఉంది. మీ అంతర్ప్రపంచం నుండే మిమ్మల్ని మీరు ప్రతిక్షణము సృష్టించుకుంటున్నారు. మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడం జరగదు. విత్తనంలోని అంతర్శక్తి మహావృక్షంగా ఎదుగుదలకు మార్గదర్శిగా ఉన్నట్లే మీ అంతర్శక్తి మీకు ఎల్లవేళలా మార్గదర్శిగా ఉంటుంది. అంతర్శక్తి తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీ దగ్గర సరిపడా జ్ఞానం లేనప్పుడు, మీ కళ్ళ ముందర సమస్యకు పరిష్కారం లేనప్పుడు, మీ ఆత్మశక్తి పట్ల విశ్వాసం లేనప్పుడు మీ కాన్షియస్ మైండ్ తర్కాన్ని, రీజనింగ్ను ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. రీజనింగ్ మైండ్ను ఆశ్రయించడం తప్పు కాదు, కానీ మానవజాతి చైతన్య వికాసానికి దీనివల్ల వనగూడే ప్రయోజనం చాలా స్వల్పం. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వరకు ఉపయోగపడుతుంది అంతే తప్ప అంతర్శక్తిని విశ్వసించి దాన్ని వినియోగంలోనికి తీసుకురావడానికి రీజనింగ్ మైండ్ ఏమాత్రం ఉపయోగపడదు. ఏదైనా ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు అది నెరవేరుతుందా లేదా అని ఈ రీజనింగ్ మైండ్ అనేక విధాలుగా విశ్లేషణ చేసుకుంటుంది. దీని విశ్లేషణ అంతా పరిమిత జ్ఞానంతో జరుగుతుంది. ఆ విశ్లేషణ ఎంతకీ తెగదు. ఈ రీజనింగ్ మైండ్ అపారమైన ఆత్మశక్తిని విశ్వసించదు. రీజనింగ్ మైండ్ ద్వారా మానవ జీవితాలలో అన్ని సమస్యలకు పరిష్కారం లభించదు. మీ సైన్సు, టెక్నాలజీలు రీజనింగ్ ద్వారా అభివృద్ధి చెందాయి. అంతర్వాణిని ఉపయోగించి అభివృద్ధి చేసి ఉంటే సైన్సు, టెక్నాలజీలు లక్షల రెట్లు అభివృద్ధి చెంది ఉండేవి. పరిమిత జ్ఞానం ఉన్నప్పుడు రీజనింగ్ అవసరమే, కానీ అంతర్వాణిని ఉపయోగించడం కోసం మీరు ఎంతో సాధన చేయవలసి ఉంది. అపారమైన మనోశక్తిలో రీజనింగ్ మైండ్ అనేది చాలా చాలా స్వల్పమైన అంశం. సూర్యుడి వెలుగులో గోరంత వెలుగు ఈ రీజనింగ్ మైండ్. ఏ పనికి ఉపక్రమించాలి, ఏ విధంగా ముందుకు సాగాలి ఇలాంటి అనేక ప్రశ్నలు మీకు వస్తుంటాయి. మీ చైతన్య వికాసం పెరిగే కొలది మీ బుద్ధి వికాసం కూడా పెరుగుతూ ఉంటుంది. మీ బుద్ధి షార్ప్ అవుతూ ఉంటుంది. మీ మనోశక్తి విస్తరణ పెరుగుతూ ఉంటుంది. మీ చైతన్య శక్తి విస్తరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు వివేచన శక్తి, అంతరాత్మ ప్రబోధం పెరుగుతాయి. మీ చైతన్య శక్తిని విస్తరణ చేసుకోవడంలో మీ ప్రయాణం ముందుకు సాగవలసి ఉంది. చైతన్య శక్తి ఎక్కువ గల వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో, లక్ష్యాలు ఎంచుకోవడంలో స్పష్టత కలిగి ఉంటాడు. చైతన్య శక్తి లోపించినప్పుడు అస్పష్టత మిమ్మల్ని డామినేట్ చేస్తుంటుంది. దేనికైనా శక్తి వినియోగమే కదా. ఇంటెలెక్ట్ అనేది నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. చైతన్య శక్తి పెరిగే కొలది ఇంటెలెక్ట్ పరిధి పెరుగుతుంది. ఈ ఇంటెలెక్ట్ కూడా కాన్షియస్ మైండ్ పరిధిలో ఇమిడి ఉంది. ఇంటెలెక్ట్ ప్రతి మనిషికి అవసరమే. నిర్ణయాలు తీసుకోవడంలో, లక్ష్యాలు ఎంచుకోవడం, జడ్జిమెంట్స్ ఏర్పరచుకోవడం దీని పరిధిలో జరుగుతూ ఉన్నప్పటికీ అదే సర్వస్వం కాదు. ఇంటెలెక్ట్ లేకపోయినా దేహాన్ని ధరించిన ఆత్మశకలం తన అంతర్శక్తి ద్వారా భూమి మీద జీవితానుభవాలను పొందడం జరుగుతుంది. అనంతమైన జ్ఞానాన్ని దేహంలోని ప్రతి జీవకణము ఇముడ్చుకొని ఉంది. మీ పూర్వీకుల జ్ఞానమంతా మీ దేహంలోని క్రోమోజోమ్స్లో భద్రపరచబడి ఉంది. మీ వినియోగంలోనికి రావడానికి ఆ జ్ఞానమంతా సిద్ధంగా ఉంది. మీకు తెలిసినదంతా ఎలా వినియోగించుకోవాలనే విషయమే. అందరికీ ఒకే స్థాయిలో ఇంటెలెక్ట్ ఉండదు. వారిలో చైతన్య శక్తి చలనానికి అనుగుణంగా ఇంటెలెక్ట్ ఉంటుంది. సముద్రంలో ఒక అల ఎలా కదలికను కలిగి ఉంటుందో ఈ ఇంటెలెక్ట్ కూడా అంతే. మైండ్ అనేది సముద్రమైతే కదలికలో ఉన్న ఈ అలను ఇంటెలెక్ట్గా పరిగణించవచ్చు. భూమి లేదా మరే లోకంలోనైనా ఏ ఆత్మశకలము నిర్దయగా వదిలివేయబడలేదు, విస్మరింపబడలేదు. ఈ విశ్వశక్తి అన్ని ఆత్మశకలాల్లో నిండి ఉంది. ఇంటెలెక్ట్ ఉన్నా లేకపోయినా దేహదారిగా ఉన్న ఆత్మశకలం యొక్క చైతన్య పరిణామం కొనసాగుతూనే ఉంటుంది. ఇంటెలెక్ట్ అనేది లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో ఉపయోగపడుతుంది. ఒక మానవ జాతి మాత్రమే కాకుండా జంతువులు ప్లస్ ఇతర జీవజాతులన్నీ వాటి చైతన్య శక్తి స్థాయిలో ఇంటెలెక్ట్ కలిగి ఉన్నాయి. సకల ప్రాణికోటిని నడిపించేది అంతర్శక్తే కదా.